పంతులు గారు రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చేటేంటిడు? ఏం జరుగుతుందానా? అది హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీకు అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోలేంటి అసలు? పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు. పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగుల్లో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మనదే. రేయ్, ఏంటో నువ్వు? నేను వెళ్ళే వాళ్ళకు ఈ టవల్ ని అవును, వీడు చాలా పెద్ద పూజలు పెడతాను. చూడమ్మా. అమ్మవారికి నరబలి ఇవ్వకూడదు. నోర్మోయ్, పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నాన్న అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థం అవుతుంది కూతురుగా నువ్వు